నీ చేతికేమైంది? అదే గుడి దగ్గర నువ్వు నన్ను లాక్కుంటూ తీసుకుని వెళ్ళావు కదా. దయచేసి నా మాట విను ప్రవీణ్. వద్దు ప్రవీణ్, నేను చెప్పేది విను. నువ్వు ఇలా చేయడం మంచిది కాదు. ఏది ఏమైనా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుని తీరాల్సిందే బుల్బుల్. నువ్వు అతనితో మాట్లాడావు కదా, పని అయిపోతుంది కదా. నేను తనకి ఫోన్ చేశాను కానీ అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు తను. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తాను. ఎక్కడున్నా? ఎన్నిసార్లు ఫోన్ చేశాను, నువ్వెందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? సరే, నేను మళ్ళీ తర్వాత చేస్తాను. ఏమైంది? ప్రవీణ్, నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపో. నేను ఒంటరిగా అతన్ని కలుస్తాను. ఒకసారి చెక్ చేసుకోవాలి కదా ప్రాబ్లం ఏంటని. ప్రవీణ్, నీకు విషయం అర్థం కావడం లేదు. యాక్చువల్లీ ఈ విషయం మా ఇంట్లో ఎవరికీ తెలియదు. ఒకవేళ కార్పొరేటర్ ఈ విషయంలో మాకు హెల్ప్ చేయడానికి ఒప్పుకొని దేని గురించైనా అతను మా అమ్మతో మాట్లాడడానికి మా ఇంటికి వచ్చి నువ్వు అతని స్నేహితుడు అని తెలిస్తే అప్పుడు మా అమ్మ హెల్ప్ తీసుకోవడానికి నిరాకరించొచ్చు. నేను ఇప్పటికీ ప్రాబ్లమ్స్లో ఉన్నాను. ఇదొక్కటే నాకు మిగిలిన దారి. నేను ఇంకా కాంప్లికేషన్స్లో పడాలని అనుకోవడం లేదు. అది కాకుండా ప్రవీణ్, మనం కలిసి ఉంటే మన తలరాతలు కలిసి రావడం లేదు. అందుకే నువ్వు నీ స్నేహితుడికి దూరంగా ఉన్నావు, నేను మా అమ్మకి దూరంగా ఉన్నాను. ప్లీజ్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ప్లీజ్ ప్లీజ్ ప్రవీణ్. ఓకే. ఏమనుకుంటుంది అసలు? నేను ఒంటరిగా లోపలికి వెళ్ళలేనా? ఇక్కడ ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది కదా, అప్పుడు తనకు అర్థమవుతుంది. ఎందుకు తిరిగి వచ్చేసారు? అది నేను నీ గురించి ఆలోచించాను. ఒకవేళ నీకేమైనా జరిగితే నేను నాన్నమ్మకి ఏమని జవాబు చెప్పాలి? నేను చెప్పాను కదా లోపలికి రానని. ఎందుకు రావు? ఇది నీలే కదా. ఒకవేళ నువ్వు రాలేదనుకో మీ చుట్టాలందరికీ నా మీద కోపం వస్తుంది. రా. నిజం చెప్పండి, మీకు భయంగా ఉందా లేక బాధగా ఉందా? ఒకవేళ నిజంగానే నా బంధువులు లోపల ఉన్నారంటే మీ పరిస్థితి ఏమవుతుంది? అంటే నువ్వు దయ్యమని ఒప్పుకుంటున్నావా? అవును, దయ్యాని భూతాని అన్నీ నేనే. చాలా నాకు సంతోషంగా ఉండాలంటే నువ్వు కూడా నాతో పాటు నీ కుటుంబ సభ్యుల దగ్గరికి రావాలి. మీకు దండం పెడతాను, దయచేసి నా లోపలికి తీసుకెళ్ళకండి. నాకు లోపలికి వస్తే ఇంకా భయం వేస్తుంది. భయపడకుండా పద, చాలా ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళతో కలిసి ఉంటే. వద్దు, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ ప్లీజ్ వద్దు. వద్దు వద్దు. ఇలా అరిస్తే దయ్యం కూడా బయటకు వచ్చేస్తుంది. ఇది చూడటానికి ఎంత భయంకరంగా ఉందో నిజానికి అంత భయంకరంగా ఉండదు. లోపల చాలా అందంగా ఉంటుంది. కానీ కానీ లోపల కరెంట్ పోయినట్టుందిగా. మీరు ఛార్జింగ్ ఎలా చేసుకుంటారు? మోసం చేస్తున్నారు వాళ్ళు మనల్ని. మోసమా? ఇలాంటి చోట్ల థీమ్ పార్టీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్న వాళ్ళు చేసుకునే పార్టీ థీమ్ హారర్ అయి ఉంటుంది. అందుకని దీన్ని ఈ విధంగా అలంకరించి పెట్టారు, ఎందుకంటే అందరూ భయపడాలని. చూడు, పార్టీల గురించి నాకు బాగా తెలుసు, అందుకే ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. పార్టీ లైక్ రాక్ స్టార్. పద లోపలికి వెళ్ళి అందరిని సర్ప్రైజ్ చేద్దాం. పద, వెళ్దాం.